ఏమో అని చెప్పడం ఒక రకంగా ఇంకా క్లారిటీ వచ్చేసినట్టేనా 32 ఏళ్ళు ఎంతో చెప్పారు మన చంద్రబాబు నాయుడు గారు. నిర్మాణం నిర్వహణ రెండు ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే బేసిక్‌గా వా వాళ్ళైతే చాలా క్లియర్‌గా ఉన్నారు. మేము ఇట్లా చెయ్యాలి అన్నటువంటి దాంట్లోనే ఉన్నారు. మెడికల్‌లో పీపీపీ అనే దాన్ని సమర్థించుకునే పనిలోనే ఉన్నారు. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ మాటని వీళ్ళు గుర్తు తెచ్చుకోవాలన్నమాట. యోగి ఆదిత్యనాథ్‌ని మొన్నెవరో ఈ డైలాగులే మామూలుగా మధ్య మధ్యలో వేస్తుంటారు. అయోధ్యలో రామ మందిరం కాదు హాస్పిటల్ కడితే ప్రజలకు ప్రయోజనం అని 46 హాస్పిటల్ కట్టాను బొమ్మన్నాడు అతను. సగర్వంగా చెప్పుకున్నాడు భారతదేశం. అక్కడ పీపీపీ అంటే ఏంటో తెలుసా అది? లైక్ ఇప్పుడు మన బస్ స్టాండ్ లో క్లీనింగ్ చేసే పని, లేకపోతే గనక శుభ్రం చేసే బస్సులకి క్లియర్ చేసే పని, ఇట్లాంటి పీపీపీ కింద ఇస్తారు. ఏ టికెట్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం కానీ ఇట్లాంటివి కూడా థర్డ్ పార్టీకి పెడతారు. అలాంటి పీపీపీ తప్పించి కాలేజీని ప్రైవేట్ వాడికి ఇచ్చి పీపీపీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. పీపీపీ అంటే థర్డ్ పార్టీకి సర్వీస్ అందజేయటం, సర్వీసెస్ అప్పచెప్పడం. లైక్ ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ నడిపేది పీపీపీలోనే. కార్పొరేట్ హాస్పిటలే మొత్తం పనులు వాళ్ళు చేయరు. నర్సింగ్ ఒకళ్ళకి అప్పచెప్తారు, మెడికల్ షాపులు ఒకళ్ళకి అప్పచెప్తారు, డయాగ్నోసిస్ సెంటర్లు ఒకళ్ళకి అప్పచెప్తారు, డాక్టర్లని సంబంధించినటువంటి ఏజెన్సీ ఇంకోటి ఉంటది. ఈ మొత్తం అన్ని వ్యవస్థల్ని అనుసంధానించుకున్న ఓనరు కోర్టు సంపాదించుకుంటాడు. ఇది అక్కడ పీపీపీ. నువ్వు కూడా అట్ట చెయ్యి. కాలేజీలకు సంబంధించినటువంటి నిర్వహణ, అడ్మిషన్ సంబంధించి ఒకళ్ళకి అప్పచెప్పాం, లేకపోతే ఇంకోటి ఏది 50% ఏదో జగన్ టైంలో పెట్టాడు కదా సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి, దాన్ని తప్పను నువ్వు 100% ఇస్తాను, పోనీ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తా ఉంటావు. దాన్ని కంటిన్యూ చేసుకుని నువ్వు అదేదో అడ్మిషన్ సంబంధించి ఇప్పుడు కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి.